పుట్టుకతో వారసత్వం ఆస్తుల్లో ఉంటుంది, రాజకీయాల్లో ఉంటుందా? చాలా చోట్ల అట్లాగే ఉంటుంది. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇట్లా. కానీ నేరుగా పబ్లిక్లోకి వెళ్ళి సవాల్ చేసి గెలిచేటటువంటి కాన్సెప్ట్లో చూస్తే మహారాష్ట్రలో ఇద్దరు సవాల్ చేశారు. ఒకటి షిండే, ఉద్ధవ్ థాకరే కాదు అసలు వారసుని నేనని క్లెయిమ్ చేశాడు, గెలిచాడు. అట్లాగే శరద్ పవార్ బ్రతికుండగానే ఆయన ఆశయాలకు వారసుని నేను అని అజిత్ పవార్, నేనే అన్నటువంటిది సుప్రియా సూలే. అదే సందర్భంలో తన కుమార్తెని నెత్తిన పెట్టుకున్నటువంటి వాడు శరద్ పవార్. తెరా చూస్తే ఆ వారసత్వం దెబ్బ కొడితే ఏకంగా 2/3 మెజార్టీతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కూటమి గెలవడం ఒక ఎత్తు అయితే, ఎన్సీపీకి అసలు వారసులు ఎవరు అంటే శరద్ పవారే కాదని తేల్చారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. 11-12 సీట్ల దగ్గరికి శరద్ పవార్ పార్టీని ఆపేస్తే, అదే సందర్భంలో అజిత్ పవార్ పార్టీ 39-40 స్థానాల దగ్గరికి తీసుకురావడం అంటే శరద్ పవార్ కూడా సరైనటువంటి, శరద్ పవార్ వారసుడుగానే కాదు శరద్ పవార్ కంటే కూడా అజిత్ పవార్ బెటర్ అని డిసైడ్ చేశారు అక్కడ ఉన్న పబ్లిక్.